హైదరాబాద్ పాత బస్తీలోని పురాణాపూల్కి చెందిన 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పూజ పేరుతో 6 లక్షలు కాజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, పూజారికి సైబర్ నేరగాళ్లు ఎలా వలవేశారు? ఇంకా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారా? ప్రస్తుతానికి కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. పాత బస్తీ పురాణాపూల్కి చెందినటువంటి 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అయితే సికింద్రాబాద్ మిలిటరీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా ఈ నెల 23వ తేదీన ఆయనకి ఒక ఫోన్ వచ్చింది. మా కల్నల్ ఆరోగ్యం బాగాలేదని 11 రోజులు పూజ చేయాలని చెప్పారు. ఈ 11 రోజుల పూజ కోసం 21 మంది పురోహితులు కావాలని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో తాను అరేంజ్ చేస్తానని చెప్పడంతో సైబర్ నేరాలు కూడా అడ్వాన్స్ కింద కొంత డబ్బు పంపుతామని అతనికి పూజారికి చెప్పడం జరిగింది. అడ్వాన్స్ కింద 3 లక్షలు పంపుతానని, తరువాత ఖాతా వివరాలు ఇవ్వాలని 10 రూపాయల ట్రాన్సాక్షన్ అతనికి చేశారు. తర్వాత వీడియో కాల్ చేసి మిగతా డబ్బులు కూడా మేము పంపిస్తాము, మీకు కొంచెం ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకోవాలో మేము అసిస్ట్ చేస్తామని ఆ పూజారికి నమ్మబలికారు. ఇందులో భాగంగా అతని వీడియో కాల్ చేసి కొన్ని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వివరాలు, దాని పిన్ నెంబర్లు కూడా అతని నుంచి అడిగి తెలుసుకొని మేము డబ్బులు పంపిస్తాము, 1 గంటలో మీకు డబ్బులు రిసీవ్ అవుతాయని చెప్పేసి అతనితో చెప్పడంతో అతను ఫోన్ కట్ చేశారు. దీంతో వెంటనే విడతల వారీగా సుమారు 6 లక్షల రూపాయలు అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి మెసేజ్లు రావడంతో ఆందోళనకు గురైనటువంటి పురోహితుడు వెంటనే 1930కి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇందులో భాగంగా అతను స్థానిక పోలీస్ స్టేషన్ అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయం, మిలిటరీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో తాను నమ్మినట్టు పూజారి వెల్లడిస్తున్నారు. సో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లో భాగంగా దర్యాప్తులో పలు కీలక విషయాలు కూడా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాలు కూడా రాజస్థాన్ కి చెందినటువంటి ముఠ ఇతనితోటి ఫోన్ లో మాట్లాడినట్టుగా వాళ్ళు సేకరించినటువంటి వివరాల ద్వారా తెలిసారు. ఎవరైనా సరే ఇప్పుడు పోలీసుల నుంచి సైబర్ నేరగాల నుంచి రెగ్యులర్ గా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు అడగడం, ఏటీఎం పిన్ నెంబర్లను, కార్డు వివరాలు అడిగి చెప్పొద్దని, ఆర్మీ అధికారులని, ఇతర అధికారులని చెప్పడం, కొంత నమ్మించే ప్రయత్నం చేస్తారని, ట్రాన్సాక్షన్ కింద రూపాయి నుంచి 10 రూపాయల వరకు తొలుత నమ్మించడానికి పంపిస్తారని, ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజా ఈ జరిగినటువంటి కేసులో కూడా ఆర్మీ అధికారులను నమ్మించడంతో పాటుగా డబ్బులు 10 రూపాయలు పంపించి తొలుత నమ్మించి మోసం చేశారు. ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి, ఇటు పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి అనుమానం వచ్చినా సరే సైబర్ క్రైమ్ పోలీసుల్ని అడగడం లేదా 1930కి వెంటనే ఫోన్ చేయడం ద్వారా డబ్బుల్ని వెంటనే పోయిన డబ్బుని వెంటనే రీచ్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ పూజారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందు, ధన్యవాదాలు నాగార్జున.